గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇకపై ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు అంటే 2 వీలర్స్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అంటున్నారు. పోలీసులు ఫైన్ వేస్తారని కాదంట. మరి ఎందుకు ఆ మాట అన్న ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? ఇప్పుడు చూద్దాం. శిరోరక్ష ప్రాణరక్ష అనే కార్యక్రమంలో భాగంగా రేపల్లెపట్నంలో హెల్మెట్ అవగాహన భారీ ర్యాలీని నిర్వహించారు జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ గారు. ఈ ర్యాలీలో హెల్మెట్ ధరించి 100 మంది పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని అంటున్నారు. పోలీసులు జరిమానాలు విధిస్తారు అనే భయంతో కాకుండా మీకోసం ఎదురు చూసే మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా రేపల్లెపట్టణంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించిన 100 మంది పోలీస్ సిబ్బందితో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. అంకమ్మ చెట్టు సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ రింగ్ రోడ్, అన్నా క్యాంటీన్, సోనో విజన్, రాజ్యలక్ష్మి థియేటర్, నెహ్రూ బొమ్మ సెంటర్ మీదుగా రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలను తగ్గించడమే శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి ఇప్పటివరకు 60కి పైగా బైక్ ర్యాలీలు, 2000కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారే అధికంగా ఉంటున్నారని తెలిపారు. దీనికి ప్రధాన కారణం వారు హెల్మెట్ ధరించకపోవడమే. ప్రమాదం జరిగినప్పుడు తల భాగానికి తగిలే తీవ్రమైన గాయాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. హెల్మెట్ ధరించి ప్రయాణించడం వల్ల అది తల భాగాన్ని పూర్తిగా రక్షిస్తుందని, ఏదైనా అనుకోని రోడ్డు ప్రమాదం జరిగినప్పటికీ తలకు తగిలే గాయాల నుండి రక్షణ కల్పిస్తుందని అంటున్నారు. తద్వారా ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే అతనిపై ఆధారపడిన కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని, ఎన్నో ఆశలు, లక్ష్యాలు, ఆశయాలతో జీవిస్తున్న కుటుంబం ఒక్కసారిగా తీవ్ర విషాదంలోకి మునిగిపోతుంది అంటున్నారు. బైక్ను ఇంటి నుండి బయటకు తీసిన ప్రతిసారి తలకు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు. పోలీసులు చలానాలు విధిస్తారు అనే భయంతో కాకుండా ఒక బాధ్యతగా మీకోసం, మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలి అంటున్నారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి అంటున్నారు.